హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఒక 30 తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మనం డైలీ లైఫ్లో వాడేటువంటి చాలా సింపుల్ సెంటెన్సెస్. మీరు ఈ థంబ్నెయిల్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీ అంతటి మీరు ఒకసారి ట్రాన్స్లేట్ చేసి రాయడానికి ప్రయత్నించండి. ఆ విధంగా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. మనం తెలుగు నుండి ఇంగ్లీష్లో మార్చేటప్పుడు సెంటెన్సెస్ను కొంచెం అటు ఇటుగా మార్చొచ్చు. ఎందుకంటే ట్రూ ట్రాన్స్లేషన్ చేయడం వల్ల కొన్నిసార్లు అర్థం చెడిపోతుంది. ఆ సందర్భానికి తగ్గట్టుగా మనం సెంటెన్సెస్ని 1 లేదా 2-3 రకాలుగా రాయొచ్చు. అందులో తప్పేమీ లేదు. సో లెట్స్ బిగిన్ ద వీడియో అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ద సెంటెన్సెస్. ఫస్ట్ వన్, ఇకపై ఆయన మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టరు. జరిగిందేదో జరిగిపోయింది, ఇకపై ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆయన బాధ పెట్టరు. నౌ ఆన్వర్డ్స్ హీ విల్ నెవర్ హర్ట్ యూ. ఇది మనం సింపుల్గా మాట్లాడుకునేటువంటి స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు. నౌ ఆన్వర్డ్స్ హీ విల్ నెవర్ హర్ట్ యూ. అడ్వాన్స్డ్గా చెప్పాలంటే హెన్స్ ఫోర్త్ హీ విల్ నెవర్ హర్ట్ యూ. నిన్ను వదిలిపెట్టను. ఐ విల్ నాట్ లెట్ యూ గో. ఐ విల్ నాట్ లీవ్ యూ. ఇక్కడ నుంచి వెళ్ళనివ్వను అనే ఉద్దేశంలో ఐ విల్ నాట్ లెట్ యూ గో ఆర్ ఐ విల్ నాట్ లీవ్ యూ, ఈ రెండు కూడా కరెక్ట్ అనమాట. అతడిని కొట్టాలనిపించింది. ఎందుకో నాకు కొట్టాలనిపించింది. అతని చెల్లు మనిపించాలనిపించింది అని చెప్పాల్సినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ స్లాపింగ్ హిమ్. స్లాప్ అంటే చెంప మీద కొట్టడం. ఎవరి పేరు తీసుకున్నారు, ఎవరి పేరు వాడుకున్నారు. హూజ్ నేమ్ డిడ్ యూ టేక్. గంట సేపు చదువుతాను, నేను రోజు గంట సేపు చదువుతాను. ఇలా ఈ అర్థంలో చెప్పడానికి ఐ స్టడీ ఫర్ అన్ అవర్. ఈ స్టడీ అనేటువంటిది ఐ స్టడీ ఫర్ అన్ అవర్. స్టడీ అనేటువంటిది ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం వాడేటప్పుడు దాని అర్థం ఏంటంటే రోజు మనం చేసేటువంటి యాక్టివిటీని, రెగ్యులర్గా మనం చేసేటువంటి యాక్టివిటీని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ 1 ఫామ్ V1 ఫామ్లో వాడతాం. కాబట్టి ఐ స్టడీ ఫర్ అన్ అవర్ డైలీ కానీ లేదా వీక్లీ 1 అవర్ కానీ అవ్వచ్చు. తను సమయాన్ని వృధా చేసుకుంటాడు. హీ వేస్ట్ హిస్ టైం. హీ వేస్ట్ హిస్ టైం. మీరు అలా చెప్పి ఉండాల్సింది కాదు, ఏదో చెప్పారు కదా కారణం అలా చెప్పి ఉండాల్సింది కాదు అని చెప్పడానికి యూ షుడెంట్ హ్యావ్ సెడ్ సో. యూ షుడెంట్ హ్యావ్ సెడ్ సో. నాకు వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేను. సినిమా రిలీజ్ అయింది, వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేను. ఐ విష్ టు గో బట్ ఐ కాంట్. ఆర్ ఐ వాంట్ టు గో బట్ ఐ కాంట్. ఐ లవ్ టు గో ఆర్ ఐ వుడ్ లవ్ టు గో బట్ ఐ కాంట్. ఈ విధంగా మనం చెప్పచ్చు. రోజు రోజుకు వేడి పెరుగుతుంది. ఇట్స్ గెట్టింగ్ హాటర్ డే బై డే. ఇట్స్ గెట్టింగ్ హాటర్ డే బై డే. మీరు సమయానికి వచ్చారు. అబ్బా, యు ఆర్ జస్ట్ ఇన్ టైమ్. యు కేమ్ ఇన్ టైమ్. చెప్పండి నేను ఏం చేయాలి, చెప్పండి మీకోసం ఏం చేయగలను. టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ. టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ ఆర్ టెల్ మీ వాట్ షల్ ఐ డూ. ఆయన ఇప్పుడే ఢిల్లీ నుంచి వచ్చారు. మనం తెలుగులో ఢిల్లీ అంటాం కానీ హిందీ వాళ్ళు అది దాని పేరు ఢిల్లీ కాబట్టి మనం ఇంగ్లీష్లో ఢిల్లీ అని అనాల్సి ఉంటుంది, లేదా న్యూ ఢిల్లీ అని అనాల్సి ఉంటుంది. హీ హ్యాజ్ జస్ట్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ ఆర్ హీ హ్యాజ్ జస్ట్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. నువ్వు మంచివాడివి లేదా నువ్వు మంచి వ్యక్తివి అని చెప్పడానికి యు ఆర్ ఏ గుడ్ పర్సన్. యు ఆర్ జెమ్ ఆఫ్ అ పర్సన్ లేదా యు ఆర్ అ జెంటిల్మ్యాన్. ఇలా మనం చెప్పవచ్చు. నాన్న రాహుల్ వెంటే ఉన్నారు. పాప వాజ్ విత్ రాహుల్. పాప వాజ్ విత్ రాహుల్. ఆ పిల్లవాడు నాకంటే ముందున్నాడు. ద చైల్డ్ వాజ్ అహెడ్ ఆఫ్ మీ. అంటే ఇక్కడ మనం లైన్లో కానీ లేదా లైఫ్లో కానీ లేదా మార్క్స్లో కానీ ఏదైనా కాంపిటీషన్లో కానీ ముందున్నారని చెప్పడానికి ద చైల్డ్ వాజ్ అహెడ్ ఆఫ్ మీ అని చెప్పొచ్చు. మన ముందు నుంచి చెప్పడం అనే అర్థంలో ద చైల్డ్ వాజ్ స్టాండింగ్ బిఫోర్ మీ అని మనం చెప్పొచ్చు. రాముడు వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఐ ఆమ్ హియర్ బికాజ్ ఆఫ్ రామ్. అతని దగ్గర పెన్ను ఉంది. ఈ హ్యాడ్ ఎ పెన్. అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. ఇప్పుడు లేదు. అతని దగ్గర పెన్ను ఉండేది అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఇది హ్యాడ్ ఏ పెన్. ఇప్పుడు కూడా ఉందనుకుంటే ఈ హ్యాస్ ఎ పెన్ అని మనం చెప్తాం. నీ దగ్గర ఏముంది? వాట్ డూ యూ హ్యావ్. వాట్ డూ యూ హ్యావ్. అమ్మ దగ్గర డబ్బులు లేవు. మామ్ డజంట్ హ్యావ్ మనీ.
ఇట్ డస్ అనేది ఫామ్ డూ ప్లస్ ఈఎస్ అనేది V1 ప్లస్ ఈఎస్ ఫామ్ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడుతున్నాం. అమ్మ దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవని చెప్పడంలో మనం మామ్ డజంట్ హ్యావ్ మనీ. ఆ రోజు లేదా ఆ వేళ గతంలో అమ్మ దగ్గర డబ్బులు లేదు అని మామ్ డిడెంట్ హ్యావ్ మనీ అట్ దట్ టైమ్ అని మనం చెప్పచ్చు. రాహుల్ ఎవరి సోదరుడు? హూజ్ బ్రదర్ ఈజ్ రాహుల్. హూజ్ బ్రదర్ ఈజ్ రాహుల్. తోబుట్టువుని ఇంగ్లీష్లో సిబ్లింగ్ అంటారండి, SIBLING సిబ్లింగ్. సో హూ సిబ్లింగ్ ఈజ్ రాహుల్ అని కూడా మనం అడగచ్చు. ఈ అమ్మాయి తండ్రి ఎవరు? ఇక్కడ ఎవరు ఒక అమ్మాయి ఉన్నారు, ఇక్కడ తప్పిపోయింది అమ్మాయి. ఈ అమ్మాయి తండ్రి ఎవరు అని మనం అడగడానికి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ గర్ల్? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ గర్ల్? ఆ ఇల్లు ఎవరిది? హూజ్ హౌస్ ఈజ్ దిస్? ఈ ఇల్లు ఎవరిది అనేట్లయితే మనం హూజ్ హౌస్ ఈజ్ దిస్ అని అడుగుతాం. ఆ ఇల్లు అన్నట్లయితే హూజ్ హౌస్ ఈజ్ దట్. అలా మనం పాయింట్ చేసేది అది అనేటువంటి అర్థంలో దట్ అని, లేదా ఇది అనేటువంటి అర్థంలో దిస్ అని మనం వాడతాం. నేను నీకంటే పొడవుగా ఉంటాను, లేదా నేను నీకంటే పొడవుగా ఉన్నాను. ఐఎమ్ టాలర్ దాన్ యూ. ఐఎమ్ టాలర్ దాన్ యూ. మీరు ఏ నగరానికి చెందినవారు అంటే ఏ ఊరు నుండి వచ్చారు, ఏ సిటీ నుండి వచ్చారు అని అడగడానికి విచ్ సిటీ ఆర్ యూ ఫ్రమ్? విచ్ సిటీ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఏ నగరంలో ఉన్నారు? దీని అర్థం ఎవరైనా ప్రపంచ యాత్రలకు వెళ్ళారు, టూర్స్కి వెళ్ళారనుకోండి, ప్రస్తుతానికి మీరు ఏ నగరంలో ఉన్నారు అని అడగటానికి విచ్ సిటీ ఆర్ యూ ఇన్? విచ్ సిటీ ఆర్ యూ ఇన్? మీ దగ్గర పెన్సిల్ ఉందా? డూ హ్యావ్ ఎ పెన్సిల్? సో ఈ విధంగా మనం 30 వాక్యాలని సరళమైనటువంటి ఇంగ్లీష్లో మార్చడం నేర్చుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్ and keep learning English. Wish you good luck.